హలో. హాయ్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నా. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. స్టార్ బక్స్ అంట కాఫీ తాగే అలవాటు లేదు. అలవాటు ఉన్న నా దగ్గర బక్స్ లేవు. సో వెళ్ళి నా ఫ్లైట్ ఉన్న ఏరియాలో వెళ్ళి కూర్చున్నా. అలా కూర్చొని బోర్ కొడుతుంటే అక్కడ పెద్ద విండో లాగా ఉంటే దాంట్లో నుంచి మా ఫ్లైట్ ఎలా బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేస్తున్నారో చూస్తున్నాం. యాక్చువల్లీ లేట్ అవుతుందేమో అనుకున్నాం మేము వచ్చేసరికి. బట్ ఆన్ టైం, ఎవ్రీ టైం లాగానే కరెక్ట్ టైంకి వచ్చి వెయిట్ చేసాం. మా లైన్ రాగానే వెళ్ళి అక్కడ వెయిట్ చేసి మా బ్యాగ్స్ ని వాళ్ళకి ఇచ్చేసి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయి కూర్చున్నాం. ద మెయిన్ టాస్క్ నవ్వేంటంటే ఫ్లైట్ స్టార్ట్ అవుతున్నప్పుడు చెవులో గిర్ర అని ఉంటది కదా, దాని గురించి. సో ఎక్కగానే మాత్రం ప్రతిసారి ఇక్కడ ఒక బ్యాగ్ ఉంటది. అదేంటా అని ప్రతిసారి డౌట్ వచ్చింది. బట్ ఇప్పుడు అర్థమైంది ఏంటంటే మూవింగ్ సిగ్నల్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కక్కొస్తే దాంట్లో "వ్యా, వ్యా" అని చెప్పి కక్కడానికి. ఇంకా టేక్ ఆఫ్ అయితే అయ్యింది. వ్యూ వ్యూకి అసలు నో మాటలు. అసలు నాకు ప్రతిసారి అసలు నేను ఎక్స్ట్రా పే చేయకుండానే విండో సీట్ వచ్చేస్తది. ఇది మాత్రం నా అదృష్టం అనుకోవాలి. ఇప్పటి వరకు నేను వెళ్ళిన ప్రతిసారి నేను అసలు విండో సీట్ ఎక్స్ట్రా పే చేయనే లేదు. అండ్ ఎవ్రీ టైమ్ ఐ గెట్ ద విండో సీట్ అండ్ ద వ్యూ ఇస్ ఫ్యాబ్యులస్. కరెక్ట్, అసలు గోల్డెన్ అవర్ లో బుక్ అయింది మా ఫ్లైట్ టైం. ఈసారి నో కనెక్టింగ్ ఫ్లైట్స్, నథింగ్, జస్ట్ డైరెక్ట్ ఫ్లైట్స్. సో ఓన్లీ 3 hours. మేము నైట్ అంతా పడుకోలేదు కాబట్టి మేము కాసేపు ఆ 3 hours పడుకున్నాం. ఇంకా ల్యాండింగ్ అయితే అవ్వింది. ల్యాండింగ్ అయ్యేటప్పుడు మాత్రం నా చెవులో ఒక చిన్న స్నేక్ ని తీసుకెళ్లి పాకుతున్నట్టే ఉండే. ఓ దాట్ హర్ట్ సో మచ్. దే కూడా యాక్చువల్లీ ప్లాన్ లో నేను నా ఫ్రెండ్, అదే నా పక్కన ఉన్న ఫ్రెండ్, మేమిద్దరం మాత్రమే ఉండే. బట్ ఒక ఇన్ఫర్మేషన్ కోసం మా ఫ్రెండ్స్ కి కాల్ చేసి అడుగుతుంటే వాళ్ళు కూడా నేను కూడా చికాగో చూడలేదు, మేము వస్తాం అంటే వాళ్ళని కూడా తీసుకొచ్చేసాం అనమాట. యాక్చువల్లీ ఇంకొక అబ్బాయి కూడా ఉండే, తను నా కజిన్. లాస్ట్ మూమెంట్ లో వాళ్ళ ప్రొఫెసర్ నువ్వు కాలేజ్ కి పక్కా రావాలి లేకపోతే నీకు మార్కులు ఇయ్యను అనంటే తను భయపడి పెట్టాను, రాలేదు. సో హీ మిస్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ బట్ ఇట్స్ ఫైన్. నథింగ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఒక ప్రెజెంటేషన్. సో యా, మీ ట్రిప్ లో మాత్రం ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ అందరికి చూపిస్తున్నాం చికాగో సిటీ. వన్ థింగ్ ఐ లర్న్ ఫ్రమ్ ఈ ట్రిప్ ఏంటంటే చెక్-ఇన్స్ అన్ని 4 PM కి ఉంటాయి, చెక్అవుట్స్ అన్ని 11 in the morning ఉంటాయి. ఇక్కడంతా ఉల్టా. ఎవరైనా మార్నింగ్ చెక్-ఇన్ ఇచ్చి ఈవినింగ్ చెక్అవుట్ ఇస్తారు, కానీ వీరు ఉల్టా ఉంది. సో ప్లాన్ అకార్డింగ్ టు దాట్. మేము ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్నాం. ఆ ఎయిర్బిఎన్బి చెక్ ఇన్ ఏమో 4 PM కి ఉంది. మేమేమో ఆల్మోస్ట్ 9 AM కి వచ్చేసినాం. ఇప్పుడు చెక్ ఇన్ చేయడానికి లేదు, వేరే హోటల్స్ కూడా సేమ్ టైమింగ్ చెక్ ఇన్ ఉంది, ఎక్కడికి వెళ్ళడానికి లేదు. సో మేము డౌన్ టౌన్ కి అయితే వెళ్దామని ఫిక్స్ అయినాం. అక్కడికి వెళ్ళాక స్టోరేజ్ ఏమన్నా ప్లేసెస్ ఉంటే అక్కడ బ్యాగ్స్ పెట్టేసి తిరుగుదామని అనుకుంటున్నాం. బట్ ఎలా వెళ్ళాలి అని చూస్తే ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది. జస్ట్ అది 20 minutes ఇక్కడ నుంచి బై కారు, కానీ 50 to 60 minutes చూపిస్తుంది. అందుకే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకున్నాం. ఆల్ డే ట్రైన్ $5 అంట, అదైతే తీసేసుకున్నాం. ఇప్పుడు డౌన్ టౌన్ కి వెళ్తున్నాం. లెట్స్ సీ యు దేర్. బై. అసలు ఇంకా ట్రైన్ దిగాక మా బ్రెయిన్స్ ఏం పని చేయలేదు. వ్యూస్ అన్ని చూసేసరికి, ఆ బిల్డింగ్స్ అవన్నీ చూసేసరికి మేము అసలు స్టోరేజ్ రూమ్స్ గురించి మర్చిపోయినాం. బ్యాగ్స్ చేతిలోనే పెట్టుకొని ఇంకా ఆకలిస్తుందని చెప్పి ఒక వైల్డ్ బెర్రీస్ అని పాన్ కేక్స్, చాలా మంచి బ్రేక్ఫాస్ట్ ప్లేస్ అని తెలిసి అక్కడికి తినడానికి అనేసి వెళ్తున్నాం. ఇక్కడికి వచ్చాక చూస్తేనేమో చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అసలు లోపల కాకుండా ఇంకా బయట వెయిట్ లిస్ట్ లో చాలా మంది ఉన్నారు. అది తెలిసి కూడా మేము వెనకడుగు వేయకుండా అక్కడనే వెయిట్ చేసాం. ఎందుకంటే ఇంతమంది వెయిట్ చేస్తున్నారు అంటే చాలా బాగుంటదని మాకు అర్థమయ్యి ట్రై చేద్దామని వెయిట్ చేసాం. పాన్ కేక్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, అది జస్ట్ యుఎస్ వర్షన్ ఆఫ్ దోసలు అన్నమాట. అంతే, ఒక గుడ్డు ఇంకా వెనిలా ఎసెన్ యాడ్ చేసి చేస్తారు. దట్స్ ఇట్. సో ఇక్కడ మా ఫ్రెండ్ నించోలేక కాసేపు కూర్చుంటే దిస్ బ్లాక్ జాకెట్ గాయ్ వాడి బ్యాగ్ అక్కడ పెట్టేసి, బ్యాగ్ కు నాకు ఏం సంబంధం లేదు అన్నట్టు అటువైపు తిరిగి వ్యూ చూస్తున్నాడు. బ్యాగ్ ఎవరైనా తీసుకెళ్తే ఎవరు రెస్పాన్సిబుల్ అని అంటే, ఆ బ్యాగ్ లో నేను ఒక ట్యాగ్ పెట్టా, అది ఎక్కడికి వెళ్ళినా గానీ నాకు తెలుస్తుంది అని అన్నాడు. ఈ ట్రిప్ అయిపోయేలోపు మాకు అర్థమైంది ఏంటంటే ఆ ట్యాగ్ పెట్టాల్సింది వాడి బ్యాగ్ కాదు, వాడికి అని. అండ్ ఈ కెఫే వాళ్ళు మాకు చూస్ చేసుకోవడానికి ఒకటి ఇచ్చారు. లోపలన్నా తినొచ్చు, బయటన్నా తినొచ్చు అని చెప్పి. అండ్ గెస్ వాట్ వి చోస్. అఫ్ కోర్స్ లోపల. బయట ఎండ కొడుతుంది, ఆల్రెడీ ఫ్లైట్ నుంచి వచ్చినాం మేము. సో లోపలికి వెళ్ళాం. అండ్ మా ఫ్రెండ్ మీకు ఏదో చెప్పాలనుకుంటున్నాడు, వినండి ప్లీజ్. Hey guys, now we are at the Wildberry Pancakes and Cafe near the Millennium Park. It was so rushed outside, but we thought the waiting time will be like 30 minutes, but it was so fast. They took our name and registered a table for us. It's just a waiting time of 10 minutes.
ప్రెజెంటేషన్ ఇస్తున్నా. ఎగ్జాక్ట్లీ. Next slide, she will explain. See, all are making me embarrassed. థ్యాంక్ యూ సో మచ్ మా ఫ్రెండ్ విన్నందుకు. ఐఎమ్ వెరీ సారీ. అయిపోతే తర్వాత మా ఆర్డర్ తీసుకోవడానికి ఒకరు వచ్చారు, తను ఏదో చెప్పారు, అదేంటో మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, లేకపోతే నాలా యా 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 అని వదిలేయండి. Hot latte and it's a shared chocolate chip banana pancakes, very close pancakes, and the wild berry crunch over. Yeah. You get menus out of your way here. I'll bring share plates over for you. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వయాల వారి విందు. మస్ట్ ట్రై పాన్ కేక్స్, చాలా బాగున్నాయి, ట్రై చేయండి. తర్వాత మా ఎయిర్బిఎన్బి చెక్ ఇన్ టైం కి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి పక్కనే ఉన్న మిలీనియం పార్క్ ని కూడా ఎక్స్ప్లోర్ చేసేద్దాం అని చెప్పి వచ్చేసాం. ఇక్కడ ఈ పెద్ద బీన్ ఉంది కదా, ఇక్కడైతే సోషల్ మీడియాలో చాలా మంది చాలా పిక్చర్స్ తీసుకుంటారు. సో అక్కడ ఏముందా అని వెళ్ళి చూస్తే నాకైతే ఏం అనిపించలేదు. జస్ట్ అక్కడ అది మిర్రర్ రిఫ్లెక్షన్ లాగా ఉంది, దాంట్లో కొన్ని పిక్చర్స్ తీసుకోవడం, లోపల డాట్స్ లాగా ఉంది, అది చూడడం తప్పితే నాకేం అనిపించలేదు. ఓకే ఫైన్, ఒక మంచి లైక్ బిల్డింగ్స్ మధ్యలో ఉంది కాబట్టి మంచిగా అనిపించింది, దట్స్ ఇట్. దాని తర్వాత ఒక బ్రిడ్జ్ లాగా ఉంది ఆ పార్క్ లో. ఆ బ్రిడ్జ్ ఎక్కితే ఒక మ్యూజియం ఉంటది అనమాట. సో ఆ బ్రిడ్జ్ ఎక్కాక మధ్యలో వచ్చి చూస్తే నాకు అక్కడ బీచ్ కనిపించింది. వావ్ అనుకున్నా, ఎందుకంటే అక్కడ బీచ్ ఉందన్న విషయం నాకు తెలీదు, చాలా దూరం ఉంటదని అనుకున్నా. ఈ బ్రిడ్జ్ వచ్చేసి ఏంటంటే ఇది ఫ్లోట్ అవుతుంది అనమాట, లైక్ కింద బ్యాలెన్స్ ఏం లేదు. ఐ డోంట్ నో హౌ ద బిల్డ్ ఇట్, బట్ దట్ వాస్ ఫ్యాబులస్. అక్కడ నించొని యూ కెన్ సీ ద హోల్ డౌన్ టౌన్ అనమాట. చాలా బాగుండే వ్యూ మాత్రం. ఇదే ఆ ఫ్లోట్ అవుతుంది. ఇది చూసాకనే నాకు అర్థమైంది బ్రిడ్జ్ జస్ట్ ఫ్లోట్ అవుతుంది అని చెప్పి. కార్నర్ వచ్చి నించునేసరికి నాకు చాలా భయం వేస్తుంది, ఎందుకంటే అక్కడ నుంచి వాక్ చేస్తున్న వాళ్ళందరూ వాక్ చేస్తుంటే ఇలా ఊగుతుంది. దాని తర్వాత అర్థమైంది అచ్చా దిస్ ఇస్ ఫ్లోటింగ్ థింగ్ అండ్ జాగ్రత్తగా ఉండాలని చెప్పి. అండ్ రైట్ లో ఉన్నది మ్యూజియం అనమాట, దాని లోపలికి వెళ్తే. అండ్ వ్యూ మాత్రం ఫ్యాబులస్, మస్ట్ విజిట్ ఈ మిలీనియం పార్క్. ఇంకా ఆ రోజు కొంచెం చాలా ఎండగా ఉండే కాబట్టి మాకు అంత చలి తెలియలేదు. వావ్, ప్రెటీ ప్రెటీ. యాక్చువల్లీ మా అందరిది ఇదే ఫస్ట్ టైం అన్నమాట ఇట్లాంటి డౌన్ టౌన్ చూడడం. సారీ, అందరిది కాదేమో, నాదైతే న్యూయార్క్ లో చూసా. బట్ న్యూయార్క్ ఇస్ అ బిజియెస్ట్ ప్లేస్ కదా, కాకపోతే అక్కడ చాలా చిరాకు వచ్చేదన్నమాట. అవన్నీ చూసినా కానీ చూసినట్టు అనిపించకపోతున్నాయి. ఇక్కడ మాత్రం అసలు ఈ డౌన్ టౌన్ చూసాక ఇట్లా ఉంటుందా డౌన్ టౌన్ అని చెప్పి చాలా మంచిగా అనిపించింది. ఇది కూడా చాలా పీపుల్ ఉన్నారు, అయినా కానీ చిరాకు అనిపించలేదు, బిజీ అనిపించలేదు. ఇంకా ఇది వీక్ డేస్ లో వెళ్ళాం కాబట్టి అంత ఎక్కువ పీపుల్ కూడా లేకుండే అన్నమాట. సో చాలా ప్లెజెంట్ గా అనిపించింది, మంచి వ్యూ అనిపించింది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇలాంటి ఒక డౌన్ టౌన్ చూడడం, మంచిగా అనిపించింది. దాని తర్వాత ఇంకా మా చెక్ ఇన్ టైం అవ్వలేదు, దానికి ఇంకా టైం ఉంది కాబట్టి పక్కన ఒక స్ట్రీట్ ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తే అక్కడ ఫుడ్ ట్రక్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఎండ కొడుతుంది కాబట్టి నేను క్యాబ్ పెట్టుకున్నా. ఈ ఫుడ్ ట్రక్స్ దగ్గర ఏదైనా ఫుడ్ తినేస్తే మన లంచ్ అయిపోయింది అని చెప్పి ఫిక్స్ అయిపోయి అక్కడ ఉన్న ఫుడ్ ట్రక్స్ లో అన్ని మెన్యూస్ చూసి ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నాం. బట్ లాస్ట్ లో చూడండి ఒక పింక్ ట్రక్ ఉంటుంది, దాంట్లో ఏం తినలేదు. బట్ ట్రక్ మాత్రం చాలా క్యూట్ గా ఉంది. అండ్ మేము తీసుకుంది ఏంటంటే బొరిటో తీసుకున్నాం అండ్ టాకోస్. తిన్నాక ఇంకా టైం ఉంటే అక్కడనే చాలా ఎక్స్ప్లోర్ చేసాం స్ట్రీట్స్ లో. దాని తర్వాత టైం అయ్యాక ఎయిర్బిఎన్బికి వెళ్ళేసి ఇంకా దాంట్లో కొన్ని వాటర్ ఎగ్స్ అలా తీసుకొని ఇంటి ఎయిర్బిఎన్బికి వెళ్ళిపోయాం. ఎయిర్బిఎన్బి వీడియో అయితే నేను నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాను మీకు. అండ్ నైట్ కి మేము ఎక్కడికి వెళ్ళలేదు, బికాస్ కొంచెం అలసిపోయినట్టు, మళ్ళీ నెక్స్ట్ డేస్ లో ఎంజాయ్ చేయాలి కాబట్టి ఆ రోజు మాత్రం ఇంట్లోనే ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని తినేసి ఒక మూవీ నెట్ వేసుకొని పడుకున్నాం. అండ్ దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గాయ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఇక్కడ వరకు చూసినందుకు. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయండి మీకు ఇలా నచ్చిందా లేదా.